శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్ ఇది ఇప్పుడు జానకిరామ్ గారి కొడుకు ఎన్టీఆర్. సో ఆయనే ఇప్పుడు ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు. ఒకే ఇంటిలో మొత్తం ముగ్గురు ఎన్టీఆర్లు ఉన్నారు. సో ఒక ఆయన వచ్చేసి కాలం గురించారు, ఇంకిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఏదైనా సినిమా అనౌన్స్మెంట్ చేసినా సరే, ఏదైనా సందర్భం వచ్చినా సరే ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వచ్చు అంటారా జనాలు? ఎందుకు అవుతారు మా కన్ఫ్యూజన్? పెద్ద విషయం ఏం లేదు. దీని గురించి అసలు చర్చ పెట్టించాల్సిన అవసరం కూడా లేదు. నిన్నటి నుంచి అందరి రాతలు చూస్తున్నా నేను. అసలు ఏం జరిగింది? ఫస్ట్ ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది. నాలుగో తరం. కళ్యాణ్ రామ్ వాళ్ళ అన్న జానకిరామ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. రోడ్డు యాక్సిడెంట్లోనే చనిపోయింది. తర్వాత హరికృష్ణ గారు కూడా రోడ్డు యాక్సిడెంట్లోనే చనిపోయింది. అందుకే నీకు ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా ఏ సభకి వెళ్ళినా కూడా లాస్ట్లో ఒక మాట అంటాడు, మా కుటుంబంలో జరిగిన విషాదం మీకు జరగకూడదు, సేఫ్గా వెళ్ళండి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రతి సభలో ఆయనకి ఎప్పుడు మైక్ ఇచ్చినా సరే లాస్ట్ ఎండింగ్ డైలాగ్ ఇదే ఉంటుంది, సచ్ ఎ బ్యూటిఫుల్ గై. మళ్ళీ మూవీలో కూడా వేస్తాడు, స్టార్టింగ్ కూడా వేస్తాడు. అంత మంచి అంటే ప్రతిసారి గుర్తు చేయాలి అవన్నీ. అట్లా చెప్పేవాడు. ఇప్పుడు పాపం ఆ అబ్బాయి ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఎన్టీఆర్ వచ్చినప్పుడు, కళ్యాణ్ రామ్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఆయన కూడా మన హరికృష్ణ ఈ వైవిఎస్ చౌదరి సినిమా లాహిల్లలో వచ్చాడు కదా. తర్వాత టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సీతారామరాజు, శివరామరాజు, అదేదో శివయ్య, సీతయ్య, ఇట్లా తను కూడా సినిమాలు చేశాడు, కొంచెం పవర్ఫుల్ రోల్స్. వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉండే. ఈ పిల్లోడు ఇంట్రొడక్షన్. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంటర్ అవ్వాలి, బాలకృష్ణ గారు ఉన్నారు. తారకరత్న ఎంట్రీ ఇచ్చాడు, వాళ్ళ నాన్న ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఈ పిల్లోడికి ఏంటంటే నాన్న లేడు. ఇప్పుడు వస్తున్నాడు, ఇంట్రడ్యూస్ అవ్వాలి. అరే నాన్న లేకపోతే మేమందరం లేవా? మేమందరం ఉన్నాం కదా. మా మనవాడు, నా కొడుకు, నా అల్లుడు, నా ఇంకేదో నా ముని మనవాడు, వాట్ ఎవర్, వీళ్ళందరూ కలిసి చక్కగా కూర్చొని ఆ పిల్లోని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విషయంలో వైవిఎస్ చౌదరి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలా అందరినీ పిలిచి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయడం వెరీ గ్రేట్ అసలు. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్ళు, ఈ క్యాండిడేట్ రాలేదు, ఎన్టీఆర్ రాలేదంట. సరే ఎన్టీఆర్ రాలేదు, అక్కడ దాకా ఆగావా? ఇక రాస్తాడు, లేదు ఆ ఎన్టీఆర్ పేరే ఈ ఎన్టీఆర్కి పెట్టినందుకు కావాలని ఆ ఎన్టీఆర్ని వీళ్ళు దూరం పెట్టారు, వీళ్ళే పిలవలేదు, అందుకే ఆయన రాలేదు. అప్పుడు కూడా రాలేదు, అప్పుడు కూడా రాలేదు. కరెక్టే, వీళ్ళ దగ్గర పెద్దగా ఏదో అయిపోతుంది. పైగా ఆయన అన్నాడు కదా, ఈ పిల్లోడికి పుట్టినప్పుడే ఎన్టీఆర్ అనే పేరు పెట్టాము, మధ్యలో పెట్టింది కాదని అన్నాడు. అనేసరికి అంటే ఆయన మధ్యలో పెట్టుకున్నాడు, ఈయననే నిజమైన ఎన్టీఆర్. మళ్ళీ కావాలనే టైటిల్ కూడా జూనియర్ అని పెట్టారు సినిమాకి. సరే అంటే రేపటి నుంచి ఇప్పుడు దిల్ హిట్ అయ్యాక దిల్ రాజు లాగా, రేపు జూనియర్ హిట్ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ అంటారు. మళ్ళీ ఆ జూనియర్ ఎన్టీఆర్ ఈ జూనియర్ ఎన్టీఆర్ అని కన్ఫ్యూజ్ అవుతాము. ఆయననేమో ఇప్పుడు యంగ్ టైగర్ అంటున్నారు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? వీళ్ళందరూ కావాలనే ఒక కొత్త జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చారు. పెద్ద అయిన తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ ఈయననే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ రాలేదు. మై గాడ్, సరిపోయింది. ఆ రోజు మనిషి అన్నోడికి సిగ్గు శరము ఉంటే ఈ వార్తలు రాసినోడికి ఎన్టీఆర్ ఎక్కడున్నాడు? లండన్లో ఆ వేదిక పైన RRR సినిమాకి సంబంధించి వెళ్ళాడా? మరి సిగ్గు అనిపించట్లా వీళ్ళకి? అక్కడ ఉన్న ఆయన ఇక్కడికి ఎందుకు పోనీ? ఏమన్నా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినా నువ్వు అనుకోవచ్చు. ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళినా ఆ టైంలో అది ఇంత పెద్ద షో. రాజమౌళి వెళ్ళాడు, కీరవాణి వెళ్ళాడు, రామ్ చరణ్ వెళ్ళాడు. పనిగా రామ్ చరణ్ పెద్ద టూర్. ఎందుకంటే లండన్ మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో ఆయనకు విగ్రహం కూడా ఉంది. ఆయనకు 2-3 పనులు ఉన్నాయి. మళ్ళీ ఈయనకి RRR వెళ్ళాడు, వచ్చినప్పుడు కూడా మొత్తం ఫ్యాన్స్ హడావిడి ఒక రకంగా. సరే ఇప్పుడు ఉన్నాడు, ఈవెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ సరే విష్ చేయలేదు, ట్వీట్ చేయలేదు. ఎక్కడున్నాడు? ఎప్పుడు ట్వీట్ చేస్తాడు? ఏం చేయాలి? సరే ఆయన చేయలేదు. ఈ పిల్లోడు చెప్పాడుగా,
అవును మా బాబాయ్ మాకు ఎంత సపోర్ట్ చేస్తారో నాకు ఫస్ట్ విషెస్ చెప్పాడు. పిల్లోడు అన్నాడు, అవును అంటే విష్ చెప్పాలి నీకు ఇన్స్టాగ్రామ్లో వేయాలా, కనిపించాలంటే జనం. ఆ పిల్లోడికి వాట్సాప్ చేయొద్దా, ఫోన్ చేసి చెప్పొద్దా, అవును మరి ఆ కాల్ డేటా ఏమైనా లీక్ చేయాలా, చూడు నేను ఫోన్ చేశాను మీకు తెలియదు అని. అవసరమైన సరే మళ్ళీ ఇంకోటి, ఆ కళ్యాణరావు ఎందుకు రాలేదు? అవును దేవుడా అసలు ఏమనాలి. ఇప్పుడు నీ ఇంట్లోకి 3 పెళ్లి కార్డులు వచ్చాయి. ఉమ్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ముగ్గురు, ఎవరెవరు? మమ్మీ డాడీ నేను. నువ్వు. ఉమ్. 3 పెళ్లి కార్డులు వచ్చాయి అదే టైము, అదే రోజు. ఓకే ఓ పెళ్ళికి నువ్వు వెళ్తావు, ఓ పెళ్ళికి నాన్న, ఓ పెళ్ళికి అమ్మ. అవును అడుగుతారు కూడా, నాన్న రాలేదా, అమ్మ రాలేదు అంటే సేమ్ టైంకి వేరే వచ్చాయండి అక్కడికి వెళ్ళా. ఓ అవునా, ఓకే ఓకే ఓకే, అంతే. ఓకే. అందరు న్యాయం చేస్తారు. అంతే కరెక్ట్ 4వ పెళ్లి కార్డు వస్తే మనం ఏం చేయలేం. ఆ? కరెక్ట్ ఇక్కడ కూడా ఒక ఈవెంట్ అవుతుంది. హరికృష్ణ గారు లేరు, అవును వాళ్ళ పిల్లలు ఉమ్. జానకిరామ్, కళ్యాణరామ్, ఆవిడ సుహాసిని, ఓకే మోహన్ కృష్ణ తర్వాత చెల్లి, జానకిరామ్ తర్వాత చెల్లి, ఓకే కళ్యాణ్ రామ్కి అక్క, ఓకే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ 4. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడో ఉన్నాడు. అవును జానకిరామ్ గారు లేరు, అవును నాన్న కూడా లేరు. అవును కళ్యాణ్ రామ్, ఆ అక్క, ఎన్టీఆర్. అవును ముగ్గురు. ఎన్టీఆర్ ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ అక్క, అంతే అక్క వచ్చిందిగా, వచ్చింది సపోర్ట్ చేసింది. మరి ఇంకెందుకు కళ్యాణ్ రామ్ రాలేదంటావే? కళ్యాణ్ రామ్ షూట్లో బిజీగా ఉన్నాడు. అవును నెక్స్ట్ ఆ బాలయ్య ఎందుకు రాలేదు? వాళ్ళ ఆవిడ వచ్చిందిగా. అవును బాలయ్యకి బసవతారకం ఉంది, అవును హిందూపురం ఉంది, అవును సినిమా ఉంది. అవును మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఒకరు వచ్చారు మా ప్రతి అసలు. అండ్ ఇంకోటి, వచ్చిన వాళ్ళంతా ఒక ఫ్యామిలీయే కదా. మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళ పెద్ద కూతురు రాలేదు, వీళ్ళ ఇంటోనర్ రాలేదు, వీళ్ళ ఇంటి పక్కింటోళ్ళు రాలేదు, ఎదురింటోళ్ళు, నీకు ఎందుకు అవన్నీ? ప్రతి దాంట్లో పూస గుచ్చి 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 చూస్తూ ఉంటారు. అంటే ఒక వివాదం చేయాలి దాన్ని, ఓకే అట్లయితే ఊరుకునే అసలు లేరు. లేదు అండ్ నెక్స్ట్ జూనియర్ ఏంటి అని తొక్కేందుకే ఈయన తెచ్చారు. ఒకరు తొక్కబడతారా ఎవరైనా సరే? అవును ఆయన ఎప్పటి నుంచో తన ప్రస్థానం అలా వెళ్ళిపోయింది. అవును నెక్స్ట్ జనరేషన్ రావద్దా? ఏమన్నా నేరమా? అవును ఏ మోక్షజ్ఞ రాకూడదా? అవును మరి అలాగే ఈ పిల్లోడు వచ్చాడు, అవును యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, బాగా మాట్లాడుతున్నాడు, అవును డైలాగ్ మోడ్యులేషన్, వాయిస్ మోడ్యులేషన్ బాగుంది, ఒడ్డు పొడుగు బాగున్నాడు. అవును మరి ఇంకేం కావాలి? ఆయనది ఒక టీజరో ట్రైలరో వస్తుంది, అప్పుడు చూడండి, అవును నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే మీ ఇష్టం, తిరస్కరించండి, ఎవడొద్దన్నాడు? అవును సరే నెక్స్ట్, ఇప్పుడు ఎన్టీఆర్ పేరుకి ఇంత గొడవ చేస్తున్నారు కదా, తారక రత్న పేరేంటి? ఎన్టీఆరే. అవును నందమూరి తారక రత్న ఎన్టీఆరే. అవును ఆయన ఎన్టీఆర్గానే ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకో ఎన్టీఆర్ అని. ఓకే ఒకే రోజు 9 సినిమాలు ఓపెన్ అయ్యాయి తెలుసా? తారక రత్న ఎంట్రీ చాలా గ్రాండ్గా ఇచ్చారు, ఇంకో ఎన్టీఆర్ అని. అప్పుడు కూడా ఈ ఎన్టీఆర్, ఆ ఎన్టీఆర్, ఆ ఎన్టీఆర్, ఈ ఎన్టీఆర్, అబ్బా ఇంత లేదులే సోషల్ మీడియా. ఉన్నలో ఉన్నంత కూడా ఇరగదంచారు. ఓకే ఇది సంగతి. సరే ఏదేమైనా వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో వస్తున్నారు, నచ్చితే ఆదరించండి, లేదా దూరంగా ఉండండి. పని కట్టుకొని మాత్రం విమర్శలు చేయకండి, అవసరం ఏముంది?